మరణానికి పాల్పడడానికి ప్రోత్సహించిన, వేధింపులకు గురి కాబడ్డ క్రాంతి కుమార్ మరణానికి కారణమైన సిఐ నాగరాజుని తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పేరుపోగు క్రాంతి కుమార్ అంటే నా కుమారుడే, నా బిడ్డే. నేను ఒక సామాజిక ఉద్యమకారుణ్ణి. ఎంతోమంది ప్రజలకు, ప్రజా సమస్యల మీద అనేక పోరాటాలు చేస్తూ ప్రజా హక్కుల కోసం, దళిత హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేస్తున్న నేను నా ఇంటి తలుపు తట్టి నా బిడ్డ ఒక పోలీసు వేధింపులకు గురి కావడం అనేది ఒక సామాజిక ఉద్యమకారుడిగా నా బిడ్డకు జరిగిన అన్యాయంపై జీర్ణించుకోలేకపోతా ఉన్నాను. నేను దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలని మే 30వ తేదీన విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ సెంటర్లో మీటింగ్ పెడుతున్న సందర్భంలో ఆ పని మీద నేను తిరుగుతున్నప్పుడు 21వ తేదీన ఉదయం 10:30కి పోలీసులు మా ఇంటికి వచ్చి క్రాంతి కుమార్ సిఐ గారు పిలుస్తున్నారు, మీరు రావాలి అని చెప్పారు. అతను భయపడి మీరు నన్ను తీసుకెళ్ళొద్దు, తీసుకెళ్తే మాత్రం నన్ను చంపేస్తాడని చెప్పేసి అతను అనటం జరిగింది. నువ్వు వచ్చినా రాకపోయినా జరిగేది అదే అని పోలీసులు బెదిరించడం కూడా జరిగింది. ఆ క్రమంలో మా భార్య దగ్గరికి వెళ్ళి, ఆ పక్క గుమ్మం దగ్గరికి వెళ్ళి, మీ అబ్బాయిని బయటికి రమ్మని చెప్పండి అని అంటే మా ఆవిడ వచ్చి చెప్పడంతో నేను రానమ్మా, అతను నేను వస్తే చంపేస్తారు అని చెప్పడం జరిగింది. పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత 11:30 గంటలకి అతను పురుగుల మందు తాగాడు, గుళికల మందు. అప్పుడు మా ఆవిడ గ్రహించి తలుపు ఎట్లాగట్ట తీయమని చెప్పి అడిగింది. అతను తీశాడు. ఇక్కడ హెల్ప్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం అనేది జరిగింది. అక్కడ మందు కక్కించడం కూడా జరిగింది. రాత్రికి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పర్వాలేదులే అనుకోని 10:30 ప్రాంతంలో సుమారుగా చనిపోయాడు. మర్నాడు మట్టి పని మీద ఉన్నాం, తర్వాత ప్రార్థన పని మీద ఉన్నాం. ఇలాగా 30వ తారీఖు కార్యక్రమం పని మీద ఉన్నాం. 30వ తారీఖు అయిపోయిన తర్వాత ఇది సహజ మరణమే అనుకున్నాం మేము. మామూలుగా ఇతను అంత తిరిగోడు కాదు, ఎందుకు ఇలా చనిపోయాడు, మేమేం చూడనటువంటి వాళ్ళం కాదు, మేము ఎప్పుడు అతన్ని ఒక 100 రూపాయలు కూడా అడిగిన పరిస్థితి లేదు, ఎందుకు ఇలా జరిగిందని మేము అయితే ఏదో భార్య భర్తల మధ్య ఏదైనా చిన్న ఉంటే ఉండొచ్చు అనుకున్నాం, కానీ మాకు ఇంతగా తెలియదు. కానీ 30వ తారీఖు దళిత క్రైస్తవుల మీటింగ్ అయిపోయిన తర్వాత నా కొడుకు ఫోన్ ఎక్కడని నేను అడగటం జరిగింది. అప్పుడు ఆ ఫోన్లో సెల్ఫ్ వీడియో బయటపడింది. అప్పుడు బయటపడిన తర్వాత మేమందరం కూడా కుటుంబ సభ్యులను షాక్ అయ్యాము. ఇది ఖచ్చితంగా పెద్ద ఎత్తున దీని మీద స్పందించాలి అని మేమందరం కూడా భావించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి ఈ లోపు దినం కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. మేము ఈ దినం కార్యక్రమం ఒక పక్క పెట్టుకుంటేనే ఇది చూసిన తర్వాత మేము సిపి గారు బంగ్లాకి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొంత టైము ఒక వారం రోజుల పాటు అడగడం జరిగింది. ఈలోపు పోలీసులు రాయబారానికి కూడా రావటం అనేది జరిగింది. ఈ క్రమంలో నాకు ఒక అవగాహన వచ్చింది ఏమిటంటే, మానవ హక్కుల సంఘం పేరుతో జరిగినటువంటి ఒక ధర్నాకి ప్రభుత్వాలు, పోలీసులు స్పందించలేదు. కనుక నా కుమారుడి విషయంలో కూడా ఇలా స్పందించరేమో అని అనుకుని నేను ప్రైవేట్ కేసు వేయడానికని సిద్ధపడ్డాను, పోలీసుల మీద నమ్మకం కోల్పోయిన తరువాత. కానీ కాలం గడుస్తుంది కాబట్టి ఈ క్రమంలో నేను అడిగేది ఏమిటంటే, మా అబ్బాయి ఒక్కడే కాదు, మా అబ్బాయికి ముందు సాయి కృష్ణ అనే అతను కూడాను పోలీసులే గోల్డ్ పీకి లాకప్ డెత్ చేసిన సందర్భం ఉందనేది బయట పెద్ద వార్తలు కూడా జరుగుతున్న ఈ సందర్భంలో
నేను ప్రైవేట్ కేసుకి వెళ్ళాలనుకుంటున్నా, లాయర్లు మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో నిన్న మా కుమారుడు వీడియో కూడా అందులో వచ్చింది. నేనైతే బయటికి పంపలేదు, కానీ అతని స్నేహితులకి అతను చనిపోయే ముందు పెట్టుంటాడు, అది బయటకు వచ్చిందని నేను గ్రహించాను. నిన్న విలేకరులు చాలా మంది కూడా నాకు ఫోన్ కాల్ చేయటం అనేది జరిగింది. నిజానికి నేను అందుబాటులో లేను. అయితే విడివిడిగా చెప్పలేను కాబట్టి అందరికీ కలిపి ఒకేసారి చెప్పాలని చెప్పేసి అనుకోవటం జరుగుతుంది. అయితే నేను చెప్పేదల్లా ఒకటే, ఇవాళ సాయి కృష్ణ లేదా నా బిడ్డ క్రాంతి కుమార్, ఇంకా దీనికి ముందు దీని తర్వాత రౌడీ షీటర్ల పేరుతో వాళ్ళని బెదిరించడం, చంపడం, బలవన్మరణానికి పాల్పడటం అంటే ఆ సిఐ నాగరాజు పట్ల ఎంత తీవ్రంగా మరి రౌడీ షీటర్స్ బాధపడుతున్నారు. నా కొడుకు రౌడీ షీటరే, నేను కాదన్నా, కానీ అతనిలో ఒక మార్పు వస్తుంది. అతను అంటే ఈరోజు ఎందుకు అతన్ని అంత లోతుగా చంపాల్సి వచ్చింది, అంత కారణం ఏంటంటే ఈ పోలీసులే ఈ రౌడీ షీటర్స్ ద్వారా రౌడీ షీటర్లను పట్టించమని, వాళ్ళ పేర్లు ఇవ్వమని, వాళ్ళకి ఇళ్ళకిల్లి తీసుకురమ్మని ఇన్ఫార్మర్లుగా మార్చుకొని వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. కాబట్టి వాటిని వ్యతిరేకించిన వాళ్ళని మీరు ప్రతి వారం మీరు అటెండ్ అవ్వట్లేదన్న పేరుతో వాళ్ళని కొట్టడం, లేదా వాళ్ళు చెప్పిన పని వినకపోతే కొట్టడం లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి నా బిడ్డ ఆ విధంగా నాకు చెప్పుకోలేక, నాకు చెప్పిన అనేక సందర్భాల్లో నేను తీసుకురావటం జరిగింది, కానీ ప్రతి సందర్భంలో ఇంటికి రావటం వల్ల నా కుమారుడు భయపడిపోయాడు. అతను వేధింపులకు గురి కాబడ్డాడు. నేను ఒక ఎస్సీ మాదిగా పుట్టడమేనా నేను చేసిన తప్పని అతను చెప్పడం ఏదైతే ఉందో, అతన్ని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అరెస్టు చేయాలి, ఆ చట్టపరమైన చర్యల కింద అతన్ని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా సిఐ నాగరాజుని వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే సామాజిక ఉద్యమాల్లో తిరుగుతున్న మేము ఎంతో మందికి అండగా నిలబడుతున్న ఈ సమయంలో నా బిడ్డకే ఈ సమస్య వచ్చినప్పుడు నేను మాట్లాడకపోవడం అనేది, నిన్న పత్రికల్లో వచ్చిన ఒక ఉదంతం చూసినప్పుడు ఏదో భ్రమంలో పడ్డాడను, లొంగిపోతున్నాడను, ఇలాంటివి కూడా కొన్ని వార్తలు వస్తున్నామని నేను నా బిడ్డ విషయంలో నిన్న కృష్ణలంకలో మరి సాయి కృష్ణ అనే వ్యక్తిని అతనికి జరిగిన అన్యాయం మీద కూడా స్పందించారు. నేను కోరుతున్నది ఏంటంటే దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మరి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు పాల్గొనాలని కూడా, అట్లాగే ఎంక్వైరీలు కూడా అది త్వరితగతిన చేయాలని కూడా నేను కోరుతా ఉన్నా. అయితే చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు గౌరవం ఉంది. చంద్రబాబు నాయుడు గారు తక్షణమే పోలీసులపైన చర్యలు తీసుకుంటారని మేము నమ్ముతున్నాము. అదేవిధంగా క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని కూడా నేను చంద్రబాబు గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుతున్నాను. కాబట్టి ఈ విషయం మీద నేను దళిత సంఘాలందరినీ కలుపుకొని ఇక్కడ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, ఒక ధర్నా చేయాలి అని అనుకున్నాను. కానీ నిన్న వచ్చిన ఉదంతంతోనే, వెంటనే ఆ ఘటనతోనే స్టేట్ వైడ్గా వచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉన్నదో వెంటనే నేను స్పందించి మాట్లాడాలని ఈ రోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం అనేది జరిగింది. విజయవాడ నగరంలో కృష్ణలంకపై ఉన్నటువంటి అనేక ఆరోపణలు విజయవాడ నగరం మొత్తం మీద ఎక్కడ కనిపించడం లేదు. కేవలం విజయవాడ, కృష్ణలంక 6 టౌన్, సిఐ నాగరాజు గారి పైన ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆయన మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి మా ఆడబిడ్డ హోంశాఖ మంత్రి, మేమందరం కలిసి ఇవాళ ఆమెకు ఆ స్థానం వచ్చిందంటే మేము కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడంతో పాటు మాదిగలుగా మేమందరం కూడా అండగా నిలబడబట్టే మరి మా ప్రాతినిధ్యం ప్రకారమే ఆమెకు రావటం అనేది జరిగింది. ఈ విషయంలో ఆమె వెంటనే స్పందించాలని కూడా నేను హోంశాఖ మంత్రి గారిని నేను కోరుతున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే స్పందించాలి, జగన్ గారు కూడా వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నా బిడ్డ లాంటి మరో బిడ్డ ఇంతకు ముందే బలై ఉన్నాడు. అలాంటి బిడ్డలకి ఈ విజయవాడ నగరం అంటే రౌడీ షీటర్లు కాదు, ఇది ఒక చదువుకున్నటువంటి వాళ్ళకి, జ్ఞానవంతులకి ఈ నగరం అనేది నిన్నటిదాకా ఒక మాట ఉండేది. ఇప్పుడు రౌడీ షీటర్ల పేరుతో పోలీసులు రక్షించాల్సినటువంటి పరిస్థితులు. ఇవాళ నా బిడ్డ రౌడీ షీటర్ అయితే చట్టపరమైన చర్య తీసుకోవాలి, కానీ 3rd డిగ్రీ పేరుతో గోళ్లు లాగటం, ఏళ్లు లాగటం, కొట్టడం, చెరగేసి కొట్టడం లాంటి హింసాత్మక చర్యలను, లా అండ్ ఆర్డర్ని కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. పోలీసులు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి దీనిపైన మానవ హక్కుల సంఘాలు కూడా స్పందించాలని, అట్లాగే పత్రికా విలేకరులు కూడా తమ తమ స్థాయిలో స్పందించాలని మీ అందరినీ చేతులెత్తి సందర్భంగా వేడుకుంటున్నారు.
నా కొడుకు ప్రాణం ఖరీదు 10 లక్షలు కాదండి, 25 కాదు 50 అన్నా కూడా నేను చెప్తున్నాను. నా కొడుకు ₹1,00,00,000 ఇచ్చినా కూడా ప్రాణం తిరిగి రాదు. నిజంగా ₹1,00,00,000 ఇస్తానంటే ఇక్కడికే రమ్మనండి. కాబట్టి ఇవాళ అదే అయితే నేను ఇక్కడ దాకా రాను కదా. నిన్ననే జరిగింది. అంటే నేను పెట్టాల్సిన వీడియో ఇతరుల నుంచి రావడం వల్ల నేను వెంటనే స్పందించాల్సి వచ్చింది. లేదంటే నా పద్ధతిలో నేను కుల సంఘాలన్నింటినీ కలుపుకొని చెయ్యాలనుకున్నాం. నేను వెళ్ళాను కదా, నేను స్పందనలో పెట్టానంటే పోయిన సోమవారం నాడు పెట్టాను, వారం టైం అడిగారు. ఈలోపు ఇది జరిగింది. అంటే నేను ప్రైవేట్ లాయర్ని మాట్లాడుకుంటున్న సందర్భం, ఈ గ్యాప్ అంతే.